మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, కేటీఆర్ను ఈరోజు విచారణకు ఈడీ విచారణకు పిలవడం జరిగింది. అంటే ఏ అంశాలపైన ఈరోజు విచారణ జరుగుతుంది? అంటే కేవలం ఫార్మా కార్ రేస్ పైన, లేదంటే అనేక ఆరోపణలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, లగచర్ల బాధితులు అన్నారు, అంటే రకరకాలుగా డ్రగ్స్ కూడా అని అన్నారు. అంటే ఇవన్నిటి మీద చేస్తారా? ఓన్లీ లేకుంటే ఈ రేస్ కేసు మీదనే ఈ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుందా? నేను వీటన్నిటికి ఒకటే సమాధానం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యగా దీన్ని భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన అధికారంలో వచ్చాక అహంకారం పెరిగిపోయింది. ఈ అహంకారంతో నేను జైలుకు పోయొచ్చిన కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ ప్రణాళిక. మరి ముఖ్యంగా అటు ఏసీబీని కానీ, పోలీసు యంత్రాంగాన్ని కానీ, ఈడీని కానీ దుర్వినియోగం చేస్తుండే రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేని కేసు, ఎటువంటి సాక్ష్యాలు లేని కేసులను అక్రమంగా పెట్టి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన. ఈరోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఎప్పటికప్పుడు వాటిని నిలదీస్తూ ఉన్నారు. దానికి తోడు వారు చేస్తున్న అరాచకాలకు ఎప్పటికప్పుడు ఎండగడతా ఉన్నారు. అరాచకాలనే మాట ఎందుకు మాట్లాడినా అంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా లగచర్లలో అక్రమంగా గిరిజన రైతుల భూములు లాక్కుంటున్నప్పుడు, బెదిరించి లాక్కుంటున్నప్పుడు, అదేవిధంగా మూసీ ప్రక్షాళన పేరు మీద అనేక మంది పేదవాళ్ళను, బడుగు బలహీన వర్గాలను, దళిత గిరిజన కుటుంబాలను రోడ్డున పడేసినప్పుడు, వాళ్ళు తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మరి తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ని ఆశ్రయించినప్పుడు, అదేవిధంగా హైడ్రా పేరు మీద కూడా ఉన్న వాళ్ళని ఒక తీరుగా, లేని వాళ్ళని ఒక తీరుగా మరి వివక్ష చూపించినప్పుడు, వాళ్ళందరూ తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ గారిని సహకరించండి, మాకు అండగా ఉండండి అని అడిగినప్పుడు వారికి హామీ ఇచ్చి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి అరాచకాలని ఎండగడతా వచ్చిండ్రు. సో ఈ గొంతును నొక్కేయాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు ఇది. అందుకే నేను మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అటు ఏసీబీని దుర్వినియోగం చేస్తున్నారు, పోలీస్ శాఖని, హోంశాఖ మంత్రి ఆయనే కాబట్టి పోలీస్ శాఖని దుర్వినియోగం చేస్తుంటూ బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడే గొంతుకలు, ప్రశ్నించే గొంతుకలు ఏమైనా ఉంటే వాటిని నొక్కేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా స్వయంగా హోంశాఖ మంత్రి, మన సహాయక మంత్రి కిషన్ రెడ్డి గారు, వారే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. కిషన్ రెడ్డికి కానీ, సంజయ్కి కానీ ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లేదు. బయట నుంచి హింట్లు ఇస్తూ ఉన్నారు. ఈడీకి రిమాండ్కి పంపిస్తారు, అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, ఇట్లాంటి హింట్లు ఇస్తూ ఉన్నారు. అక్కడ ఏమీ లేదు, ఆధారమే లేదు, సాక్ష్యమే లేదు. విచారణ పేరు మీద పోయినరు. ఆ విచారణకు అన్ని విధాలు సహకరిస్తున్నారు కేటీఆర్ గారు. సహకరించకపోతే, ఏమన్నా దాస్తే, గోప్యత ఉంటే, అందులో అక్రమాలు ఏమన్నా ఉంటే ఆ శాఖ వాళ్ళు, ఆ దర్యాప్తు సంస్థ చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వీళ్ళకి ఎందుకంత ఉత్సాహం? ఏది మా పైశాచిక ఆనందం వీళ్ళకి పైశాచిక ఆనందం. వెనకడికి రజాకారులు గిట్నే చేసేది, ఇప్పుడు రజాకారుల కాలం గుర్తొస్తుంది ప్రజలకి. అంటే అటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, అక్కడ కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అంటే ఈరోజు కేటీఆర్ కంపల్సరీ ఈ విచారణ అనంతరము అరెస్ట్ అవుతాడు అంటున్నారు. ఇది నిజమేనా? ఇప్పుడు వాళ్ళ కోరిక అది, కేటీఆర్ అరెస్ట్ కావాలనేది వాళ్ళ కోరిక. అన్నిటికీ సిద్ధపడి ఉన్నాం. మేమేమి భయపడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనుమానాలు, అవమానాలు, ఇవన్నీ కూడా తట్టుకొని వచ్చి నిలబడ్డోళ్ళమే. ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళమే. నై తెలంగాణ అన్నోళ్ళతో కూడా జై తెలంగాణ అనిపించిన వాళ్ళం మేము. సో ఇప్పుడు కూడా మమ్మల్ని ఎట్లయినా సరే అనేక విధాలుగా నిర్బంధించి మా మీద అరాచకాలు చేసి ఈ పార్టీ గొంతును నొక్కేయాలనే ప్రయత్నం ఈరోజు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రయత్నాలు రెండు జాతీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. తల ఒగ్గేదే లేదు. ఎంతగా మీరు మా మీద పగబట్టి కుట్రలు చేస్తే అంతగా బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది. ప్రజలు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తారు. రేవంత్ రెడ్డి గారికి గడ్డు కాలం తొందరలోనే ఉన్నది. మాతో పెట్టుకుంటే ఆయన పీఠమే కదిలిపోతుందని నాకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు 1 ఇయర్లో, అంటే గతంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది రాష్ట్రాన్ని, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కేవలం 1 ఇయర్లోనే అభివృద్ధి అంతకంటే ఎక్కువ చేసినామని చెప్పేసి సీఎం అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందట. ఈయన చేసే అరాచకాలు అదేనా అభివృద్ధి? అరాచకాలంటే అభివృద్ధా? కులగొట్టడాలు అభివృద్ధా?
కూలగొట్టడాల అభివృద్ధా, చేసిన దాన్ని రూపుమార్చడం అభివృద్ధా? రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ఏంది? గతంలో జరిగిందని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు, చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రహ్మాండంగా 9.5 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు పొగిడినాయి తెలంగాణ రాష్ట్రాన్ని. ఈవెన్ కేంద్ర మంత్రులు కూడా నిండు పార్లమెంట్లో పొగిడారు. తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ప్రగతి సాధిస్తూ ఉంది. అదేవిధంగా అటు వ్యవసాయ రంగమే కాదు అనేక రంగాలలో కూడా మంచిగా తెలంగాణ రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం పురోగమిస్తూ ఉందని చెప్పినారు. ప్రొడక్టివ్ పెరిగిందని చెప్పినారు. అన్ని రంగాలలో కూడా ఈ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో నిలిచే ప్రయత్నం చేసింది. సో అంత గొప్పగా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు దిగజార్చే పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతూ ఉన్నారు. అదే ఆయన సాధించిన ప్రగతి, ఆయన సాధించిన అభివృద్ధి అదే. ఏది ఆల్రెడీ అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ఈరోజు భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. సో మేము ప్రజలకు దగ్గర పథకాలను పెట్టడంతో బీఆర్ఎస్ నేతలు కావచ్చు వాళ్ళు ఓర్వలేకనే అడుగున అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే ఆయన అడ్డుపడ్డా కానీ కాంగ్రెస్ మీద ప్రేమ ప్రజలకు తగ్గేది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తుండే. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? మేము గ్రామాలలో తిరుగుతున్నాము, ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము పొరపాటు చేసినాం, మేము మోసపోయినాం, వాళ్ళు బాగా చేస్తారు అనుకున్నాం, కానీ ఉన్న దాంట్లోనే మన్ను పోస్తున్నారు, మేము తింటున్న కంచంలో మన్ను పోస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. సంవత్సర కాలం గడిచింది కదా, ఈ సంవత్సరం ఏంది దాదాపు 14 నెలలు. ఈ 14 నెలల కాలంలో ఎన్ని హామీలు నిలబెట్టినారు? ఇప్పటికి కూడా రైతు రుణమాఫీ 30% రైతులకు మాత్రమే చేసినారు, ఇంకా 70% రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మోసం కూడా చేసినారు. 2 లక్షలు తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే పోయి తెచ్చుకోపోరు, 2 లక్షలు ఇస్తా అని చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తా అన్నారు. ఆ డిసెంబర్ పోయింది, మళ్ళీ డిసెంబర్ పోయింది, మళ్ళీ డిసెంబర్ వస్తుందేమో తెలియదు. వాళ్ళు చెప్పింది అంచనా వేసింది 41,000 కోట్లు, ఇప్పటి వరకు ఇచ్చింది 15,000 కోట్లు. మళ్ళీ దాంట్లో అబద్ధాలే చెప్తారు, 18,000 కోట్లు ఇచ్చినామని చెప్తారు. 15,000 కోట్లు మాత్రమే ఇచ్చారని నేను అంటా ఉన్నాను. సమాచార హక్కు చట్టం కింద అంత సమాచారం బయటకు వస్తుంది గట్టిగా అడిగితే, అవునా కదా? సో ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తున్నారు, పండించిన పంటను కొంటలేరు. రెండోది యూరియాకు మళ్ళీ ఈరోజు ఏది క్యూ లైన్లో నిలబడే పరిస్థితి వచ్చేసింది. ఈ విధంగా రైతులు నాగం చేస్తూ ఉన్నారు. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినారు, ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చినారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పోలీసు అధికారులు కూడా రోడ్డు మీదకి వచ్చి, అంటే పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు విద్యాశాఖ, వైద్య శాఖ, ఏ శాఖలో చూసినా కానీ విపరీతమైనటువంటి మరి ఒక నిరసన కార్యక్రమాలతో రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే అభివృద్ధి కొనసాగుతూ ఉన్నప్పుడు అన్ని రంగాలలో ఉన్న ఉద్యోగస్తులు, ఇతరత్ర సిబ్బంది ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, ఆఖరికి మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న మరి ఆ మహిళలు కూడా రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారి పాలనలో అడుగుతున్నాను. ఉద్యోగస్తులను ఆ రోజు మోసం చేసి అధికారంలోకి వచ్చినాం, ఈరోజు ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది కదా. అంటే ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగస్తులకు బాగుండే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఇప్పుడు ఏం బాగలేదు, ప్రత్యేక తెలంగాణ అవస్థలు పడుతున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ అనుకోవాలా లేకుంటే తెలంగాణ అనుకోవాలా, ఎట్లా చూడాలి? ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి శిష్యుడు కదా, సో కాబట్టి గురువు తగ్గట్టుగానే మాట్లాడతాడు, గురువుకు అనుకూలంగా మాట్లాడతాడు. ఆ గురువు డైరెక్షన్లోనే గతంలో ఆయన జైలు పాలయ్యొచ్చిండు, ఆయన డైరెక్షన్లోనే కదా. ఇక్కడ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి మరి అక్రమంగా ఏదో పని చేయబోయాడు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే చేసిండు ఆయన. దాని ఫలితం కూడా అనుభవించిండు, జైలుకు పోయి వచ్చిండు. ఇప్పుడు కూడా అందరినీ జైలుకు పంపించాలనే కోరికతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చేస్తున్నాడు. ఇంకో దిక్కు చంద్రబాబు నాయుడుకు అనుకూలమైనటువంటి పార్టీ బీజేపీ, అటు బీజేపీతో దోస్తాని ఇదివరకే అన్నారు కదా, ఏమో అంటారు కదా వీళ్ళిద్దరిని బడే బాయ్ చోటే బాయ్, ఇక ఇట్లా కుమ్మక్కయ్యి వాళ్ళు చేస్తున్న పనులు. చివరిగా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాకు అడుగడుగున అడ్డుపడుతున్నారు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రానికి కంపెనీలు తేవడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు లగచర్ల విషయంలోనే కావచ్చు, ఇక్కడ రామన్నపేట విషయమే కావచ్చు, లేకుంటే ఇక్కడ మూసి పక్షాలను చేస్తామంటే కూడా వీళ్ళే అడ్డుపడి అక్కడ ఉండే వీళ్ళ కార్యకర్తలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారుల మీదకి పోగు గలుపుతున్నారు అంటున్నారు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూడాలి? మూసీ నది ప్రక్షాళన మీద 36,000 కోట్లు సరిపోతాయి, గతంలోనే మేము ప్రణాళిక చేసినాము, అందులో కూడా ఎస్టీపీలు పూర్తయిపోయినాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. 31 ఎస్టీపీలు పూర్తయిపోయినాయి, చేయాల్సిందల్లా ఏం చేయాలో కూడా చాలా స్పష్టంగా చెప్పినారు. 36,000 కోట్ల అంచనాని పక్కకు పెట్టి ఇంకా ఇప్పుడు
ఏది కాస్ట్ ఆఫ్ వర్క్ పెరిగింది అనుకుంటే ఇంకో 10,000 కోట్లే అదనంగా వేసుకున్నా 50,000 కోట్లతో పని అయిపోయేదాన్ని. 1,50,000 కోట్లు అన్నప్పుడే రేవంత్ రెడ్డి గారి మీద అనుమానం ప్రజలలో బాగా ప్రబలంగా వచ్చింది. ఆ ప్రజల అనుమానాన్ని కేటీఆర్ గొంతుకగా బయటపడ్డది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన లగచర్ల విషయానికి వస్తే గిరిజన రైతులను అక్రమంగా అంటే వాళ్ళని పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి భూములు తీసుకోవాలి. నువ్వు ఇయ్యకున్నా గుంజుకుంటా అనే మాట మాట్లాడినప్పుడు అంటుండు కదా, అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టని ఏరియాను సేకరించి చూసే తీసుకుంటున్నాము, కావాలనే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎట్లా చేస్తారని చెప్తాను. లగచర్ల ఎక్కడో లేదు, లగచర్ల విదేశాలలో లేదు, లగచర్ల స్వయాన ఆయన నియోజకవర్గంలోనే ఉన్నది. నీ నియోజకవర్గం లగచర్లలో ఏముందో నీకు తెలియకపోతే నువ్వు ఎంత గుడ్డోనివి తెలియదా? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీ నియోజకవర్గంలో బాజాప్తా లగచర్ల ఎక్కడుంది ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే అహంకారం ఎక్కువైపోయింది. ఒక సీట్లో కూర్చున్నాక ఆయనకి ఏమీ కనిపిస్తలేదు, ఎట్లా కనిపిస్తలేదు. ఆయన మనసులో ఏముందో అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. తొండలు గుడ్లు పెట్టలేని పరిస్థితి అన్నాడు కదా, తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవో చూడడానికి మన పత్రికా మిత్రులు పోయినరు, అంటే మన మీడియా కూడా పోయింది. పోతే వాళ్ళ మీద కేసులు పెట్టిరి, వాళ్ళు ఉరికిపిచ్చిరి. ఏం రాష్ట్రం ఇది, ఏం పాలన ఇది? అక్కడ బాజాప్తా ఆ రైతులు చెప్తా ఉన్నారు, వేరుశెనగ వేసుకున్నాం చూడండి అని పంటలు చూపిస్తూ ఉన్నారు, పత్తి వేసుకున్నామని పంటలు చూపిస్తూ ఉన్నారు, కంది వేసుకున్నామని పంటలు చూపిస్తూ ఉన్నారు, వరి పొలాలు కనిపిస్తున్నాయి, కళ్ళకు స్పష్టంగా వరి పొలాలు కనిపిస్తున్నాయి. మీరే కదా వరి కొనుగోలు కేంద్రాలను పెట్టినరాడా? మీ అగ్రికల్చర్ శాఖని, మీ వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్తారు కదా, ఏ భూమిలో ఏం వ్యవసాయం జరుగుతుందో కూడా స్పష్టంగా చెప్తారు కదా. ఉత్తుత్త మాటలు మాట్లాడేసి కంపెనీలు తీసుకొస్తా అని చెప్తారు. ఎవరా కంపెనీ? అదానిదా కంపెనీ నువ్వు తీసుకొచ్చేది? నీవు అల్లుడిదా నువ్వు తీసుకొచ్చే కంపెనీ? నిజంగా నీ కంపెనీ పెట్టే చిత్తశుద్ధే ఉంటే అక్కడ ప్రజల్ని ఒప్పించి మెప్పించి పెట్టుకో, ఎవరు వద్దనట్లేదు. ప్రజలు కూడా నువ్వు కూర్చొని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తే ఒప్పుకుంటారేమో. మాకు కూడా గతంలో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతా అన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్టులు కడతా అన్నా, మాకు కూడా ఇట్లాంటి అడ్డంకులు బాగానే వచ్చినాయి, అవంతరాలు కూడా బాగానే వచ్చినాయి. స్వయంగా రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ రిజర్వాయర్ కడుతున్న చోట ఆయన అక్కడే టెంట్లు వేసుకొని మీటింగ్లో పెట్టిండు. భూములు ఇవ్వద్దని చెప్పి టెంట్లు వేసుకొని మీటింగ్లు పెట్టిండు ఇదే రేవంత్ రెడ్డి. మేమేం తప్పు పెట్టలేదే, మేమేం కేసులు పెట్టలేదే. బాజాప్తా ప్రజల దగ్గరికి వెళ్ళి మా ఇరిగేషన్ శాఖ మంత్రులు, మరి సిరిసిల్ల శాసనసభ్యులు, అప్పటి మా జౌలి శాఖ మంత్రులు, వీళ్ళందరూ కలిసి, పరిశ్రమల శాఖ మంత్రి అందరూ కలిసి బాజాప్తా మల్లన్న సాగర్ రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న 7 గ్రామాల ప్రజల్ని ఒప్పించి మెప్పించి వాళ్లకు అనుకూలమైనటువంటి తాయిలాలు ఇచ్చి భూమిని సేకరణ చేసి మేము మల్లన్న రిజర్వాయర్ కట్టుకున్నాం. అట్లాగే యాదాద్రి పవర్ ప్లాంట్ అనేక అడ్డంకులు, అనేక అవాంతరాలు సృష్టించిన ప్రజల్ని మెప్పించే మేము ఈరోజు భూసేకరణ చేసి బాజాప్తా రిజర్వాయర్లు, పవర్ ప్రాజెక్టులు కట్టుకున్నాం. మీకు చేతనైతే లేదా రేవంత్ రెడ్డి గారు? నోరెందుకు బారేసుకుంటున్నావు? ఏది పడితే అది మాట్లాడుతావు. యథా రాజా తదా ప్రజ. ఈరోజు నిన్ను చూసి నీ పార్టీ కార్యకర్తలు, నీ పార్టీ నాయకులు కూడా రోడ్ల మీద అక్రమాలు చేస్తూ ఉన్నారు, గ్రామాలలో ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అయిపోయినాయి. అతి ఘోరమైన పరిస్థితి మా జిల్లాలో కూడా మేము చూసినాం, మా కళ్ళతో మేము స్వయంగా చూసినాం. చాలా ఘోరమైన పరిస్థితి. డీసీపీ ఉలుకు పలుకు ఉండదు, సిపికి ఉలుకు పలుకు ఉండదు. ఇక్కడ సివిల్ మ్యాటర్స్లో ఎంటర్ అవుతారు. ఏ రకంగా పోలీస్ శాఖ సివిల్ మ్యాటర్లో ఎంటర్ అవుతుందని మేము అడుగుతా ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే పోలీస్ శాఖ అక్కడ కలుగ చేసుకొని ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేట్టుగా శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలి. కానీ పోలీస్ శాఖ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా పనిచేస్తే ఈ ప్రజలు పోయి తమ బాధలను ఎవరితో చెప్పుకుంటారు? ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పాలన, మళ్ళా రజాకారుల పాలన ఈరోజు గ్రామాలలో కనిపిస్తూ ఉంది. దీన్ని అంతమొందించే ఉద్యమాలు మళ్ళీ తప్పకుండా పుట్టుకొస్తాయి. రేవంత్ రెడ్డి గారి పీఠం తొందరలోనే కదలబోతా ఉంది. ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. అంటే కేటీఆర్ను కేవలం కక్షపూరితంగానే జైల్లో పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది తప్ప ఇంకోటి వేరే ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి సర్కారులో ల్యాండ్ ఆర్డర్ మాత్రం పూర్తిగా కూని చేస్తున్నారు. అంటే వాళ్ళు పోలీసులు కూడా కార్యకర్తల్లాగా, కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని చెప్పేసి సునీత గారు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.